వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. ఇవాళ బెండకాయ వంకాయ బజ్జీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా అయిపోద్ది. ప్లస్ ముద్ద, చపాతీ, రైస్ అన్నిటిలోకి బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని బెండకాయలను కట్ చేసేసుకున్నవి ఈ ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే బంక్ అంతా వెళ్ళిపోతేనే ఆ టేస్ట్ బాగుంటుందండి. లేకపోతే టేస్ట్ అస్సలు బాగోదు, బంకగా ఉంటుంది. అందుకోసమే ఫస్ట్ మనము ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బంక్ అంతా పక్కకు వెళ్ళిపోయే విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పుని యాడ్ చేసుకోండి. అవంతా కొంచెం ఫ్రై అవ్వాలి. మనకి తెలుస్తుంది కదా. ఫ్రై అయిన తర్వాత అందులో మనము ఇప్పుడు ఒక ఆనియన్, అదేవిధంగా కరివేపాకు, మిర్చి ఒక 7 తీసుకుంటున్నానండి నేను. ఒక రవ్వ ఇంగువ వేసుకోండి ఫస్ట్ ఆ ఫ్రైలో. ఇప్పుడు అన్నీ యాడ్ చేసేసుకోండి. మిర్చి, కరివేపాకు, అదేవిధంగా ఆనియన్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న సైజు టమోటాలని ఒక 2 తీసుకోండి. చిన్న సైజు టమోటాని ఇందులో యాడ్ చేసేసుకొని బాగా దగ్గరికి మెత్తబడేదాకా అన్నిటినీ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ మెత్తబడితే టమోటా, ఆనియన్, ఆ తర్వాత మనము ఇప్పుడు వంకాయని ఎప్పుడు కూడా కట్ చేసుకున్నప్పుడు సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకొని ఉండండి. ఆ తర్వాత మనము అది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ అందులో ఉన్న ఇదంతా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు వంకాయని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇది పచ్చి స్మెల్ పోయేదాకా ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. తర్వాత పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది బాగా ఒక 3 to 4 మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెంగా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోండి. కారపొడిని కొంచెం కారపొడి, చిన్న టేబుల్ స్పూన్ అంత కారపొడి, అదేవిధంగా మిరియాల పొడి కొంచెం, జీలకర్ర పొడి కొంచెం పసుపుని యాడ్ చేయండి. అదేవిధంగా మెంతిపిండి, ఇవి మొత్తం జీలకర్ర పొడి, ఆవాల పొడి, మెంతిపిండి అన్నీ కొంచెంగా వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు 4 బ్యాళ్ళంతా చింతపండుని, అదేవిధంగా కొత్తిమీరని యాడ్ చేయండి. ఇవి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ వేసి అందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేసి విజిల్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి బాగా ఉడికిపోయింది. వాటర్ని పక్కకు తీసేసుకొని దీన్ని బాగా మెత్తగా పప్పు గుత్తితో మెత్తగా దుద్దేసుకోండి. మీకు కావాలంటే దీన్ని మళ్ళీ పోపు పెట్టుకోండి, లేదంటే అవసరం లేదు, అలానే సర్వ్ చేసుకోవచ్చు. ఎందులోకైనా యూస్ చేసుకోవచ్చు. ముద్ద, రైస్, చపాతీ ఇట్లా సింపుల్గా ఇప్పుడు అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే.